తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మెదక్లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంచితనంతో ప్రేమతో మాకంటే మంచిగా పని చేయి. అదే మెదక్ రైలు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము, జిల్లా చేసింది మేము, కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మేము, అద్భుతమైన రోడ్లు వేసింది మేము. మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైంది. ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక స్కూల్ కట్టిందా? ఒక కాలేజీ కట్టిందా? ఒక దవాఖానా కట్టిందా? ఒక రోడ్ వేసిందా? అన్ని రోడ్లు పొక్కలు పడ్డాయి, గుంతలు పడ్డాయి. ఆ కనీసం ఆ గుంతల డాంబర్ వచ్చే తెలివి దద్దమ్మ కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ ఏం చూసి ఓట్లు వేయాలి? 4,000 పింఛన్ ఎగ్గొట్టినని ఓటేయాలా? మహాలక్ష్మి ఎగ్గొట్టినని ఓటేయాలా? నేను మొన్న తూప్రానికి పోయినా. తూప్రానికి పోతే ఒక పెంటమ్మ కలిసింది. పెంటక్క ఏంటక్క అన్న, ఏంటో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు 5,000 ఇచ్చిపోయింది బిడ్డ అన్న. అరే గట్లెందుకు తీసుకుంటావు అక్క? 5,000 తీసుకోవద్దు కదా, తప్పు కదా అని నేనన్నా. అది రేవంత్ రెడ్డి అంతగా పంపించక 5,000 మరి నాకు ఇస్తే నేను తీసుకున్నా అన్నది. నీయే తప్పదు కదా అక్క, అన్నం పెట్టిన కేసీఆర్ని కాపాడుకోవాలి కదా అన్న. అంటే ఆ పెంటం ఏమన్నది, బిడ్డ నాకు గాయంతది కదా, నా బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, నా బిడ్డ కాంపు పోతే కేసీఆర్ తెప్పించింది, నేను బీడీ చేస్తే నాకు 2,000 పింఛన్ వస్తుంది, నేనెట్లా మర్చిపోతా కేసీఆర్ అన్న. మరి 5,000 తీసుకున్నామని నేనన్నా. అంటే నాకు తెలియదా? ముందే దేవుడికి కొట్టు పెట్టినా, దేవుడా దేవుడా ఇంత కొట్టు పెట్టుకుంటున్నా, నువ్వేమనుకోకు తప్పనుకోక దేవుడికి మొక్కుకున్నా 5,000 తీసుకున్నా. నేనేమంటున్నా అవరడిగా అయినాక 5,000 నీకు అవసరమా పెట్టక్క అని నేనన్నా. పెట్టం ఏమన్నది, నాకు ఎలక్షన్ అప్పుడు బాండ్ పేపర్ తెచ్చి మా ఇంట్లో నెలకు 2,500 ఇస్తామని బాండ్ పేపర్ ఇచ్చిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 26 నెలలు అయింది. కూడా అసలేదు గ్రీన్ 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 కేబుల్ బండిది వస్తుంది అసలేదు వస్తుంది. అరే మాట్లాడుతుండే బండి స్టార్ట్ చేయండి. బండి బానే ఉన్నది. అయితే ఈరోజు మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు మనకు మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే నువ్వు ప్రజలందరినీ మోసం చేసిన వెంటనే మెదక్లో నేను తుప్పు ఓడగొట్టిండు. ఇప్పటికన్నా కనీసం మా అబ్బాయి 4,000 రైతు బంధు బరాబర్ అని మేము గట్టిగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఒక దొంగ, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిండు. ఆయన జైలుకు పోయే టైం దగ్గరికి వచ్చింది. నేను జైలు పోతానేమో అని సాక్ష్యాలు దొరకకుండా హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను అంటుపెట్టిండు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవాళ సాక్ష్యాలు దొరకకుండా పోలీసులకు చెప్పి ఆయన్నే దాన్ని అంటుపెట్టించే ప్రయత్నం చేసిండు. హైదరాబాద్ లో హైడ్రా పెట్టిండు, పేదల బతుకులు కూర్చిండు, పేదల ఇల్లు కూల్చిండు. ఇవాళ జైలుకు పోకుండా ఉండడానికి సాక్ష్యాలను దహనకాండ చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఇది పోలీసులు చేసినటువంటి దహనకాండ. ఏదో ప్రమాదవశాత్తు జరిగిందని, ఇదేదో అనుకోకుండా జరిగిందని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ఏది చేసినా రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఒక ఎమ్మెల్యేను కొంటూ పట్ట పగలు దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి ఏనాటికైనా జైలుకు పోక తప్పదు, శిక్ష పడక తప్పదు. అందుకే ఆయన జైలుకు పోతాడు కనుకనే
రోజు కేసీఆర్ గారి మీద మా మీద నోరు బారేసుకుంటా ఉన్నాడు. అందువల్ల ఇటువంటి రేవంత్ రెడ్డికి మనం తగిన గుణపాఠం చెప్పాలని ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు గుండాయిజం చేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి నుంచి రౌడీలను తెచ్చి బెదిరిస్తున్నాడట. రౌడీయిజంతో మెదక్ను గెలవలేవు, ప్రేమతో గెలవాలి. మెదక్ను మంచితనంతో గెలవాలి, మెదక్ను పనితనంతో గెలవాలన్న విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తూ మీరందరూ కూడా దయచేసి మా అభ్యర్థులను గెలిపించండి. జై తెలంగాణ. కారు గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓటు వేసి చేతి గుర్తును గెలిపించాలని సీతక్క కోరారు. తెలంగాణను 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం దోచుకుందని మంత్రి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాలు, అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని సీతక్క పిలుపునిచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇల్లులు, పెన్షన్లు ఇంకెవరెవరికి రాలేదో పెన్షన్లు కూడా నేనే ఇచ్చే మంత్రిని, మీ చేతిలోనే ఉన్నా. కాబట్టి ఎవరికి రాలేదో అవన్నీ కూడా లిస్టు తయారు చేసిరు. ఆల్రెడీ కొంతమందికి శాంక్షన్ అయింది. ఇంకా ఎవరన్నా రానోళ్ళు ఉంటే ఆధార్ కార్డు ఇచ్చి పంపియండి, చేయించే బాధ్యత నాది. ఇక్కడ మేజర్ ఏమో మంచి నీళ్ళ ప్రాబ్లం కూడా లేకుండా చేస్తాం. ఇప్పుడు అందరం ఈ 3 నెలల నుంచి వాస్తవానికి మీరు చూసిరు, అందరము మేడారం బిజీలో ఉన్నాం. ఈసారి జాతర ఉండే, జాతర కంటే ఒక 90 రోజుల ముందు గుడి కట్టాలని ఆలోచన పెట్టుకున్నాం. గుడి ఏమో మరి పెద్ద పని, జాతర మించుకొచ్చింది అని అందరం 24 గంటలు అటే ఉన్నాం. కలెక్టర్లు గాని, అధికారులు గాని, మేము గాని. అంతిమంగా ఆ దేవుని దయతోటి మంచిగా అన్ని అయినాయి. ఇప్పుడు మీరు గట్టమ్మ కాడ కూడా చూస్తే బస్సుల కాడ ఇబ్బంది లేకుండా బస్ స్టాండ్ వేరే ఆపిచ్చి మరి దాని మీద ఒక బ్రిడ్జ్ కట్టి అందరు భక్తులు వచ్చి గట్టమ్మను మొక్కుకుంటట్టు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఏ పని ఉన్నా నేను మీకు అండగా, ఎందుకంటే నాకు ప్రతిసారి మీరు ఓట్లేసారు, కానీ అక్కడ పైన అధికారం లేక చాలా పనులు కాలేదు. ఇప్పుడు నా చేతికి అధికారం వచ్చింది, నేను పని చేయించుకోవాలని పట్టుదల ఉంది. 20 ఏళ్ళు మాతో ఉన్న మీ అందరినీ అభివృద్ధి చేసుకోవాలని ఉన్నది. మరి కాబట్టి 11వ తారీఖు నాడు ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి, అంతకుముందేమో ఈవీఎంలు ఉండేది, కుయ్యి సప్పుడు వచ్చేది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభలో ప్రధానిపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను కాంగ్రెస్ మహిళా ఎంపీలు తీవ్రంగా ఖండించారు. మహిళా ఎంపీలపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాకు లేఖ రాశారు. ఇది విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తున్న చర్యగా పేర్కొన్నారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తప్పుబడుతూ తమ నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తిగా శాంతియుతంగానే కొనసాగిందని, సభలో హింసకు దిగాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. విపక్షాలను ఎదుర్కొనే ధైర్యం ప్రధాని మోదీకి లేదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. తాము దాడి చేస్తామని కాదని, తమను చూసి భయపడే ప్రధాని లోక్సభకు రాలేదని ఎద్దేవా చేశారు.